రై మొండితనానికి పోయి భవిష్యత్తును పాడు చేసుకోకు. ఇది మొండితనం కాదు నాన్న, నమ్మిన సిద్ధాంతం. ఏంట్రా నీ బోడి సిద్ధాంతం? ఇప్పుడు నీకొచ్చిన అవకాశం ఎంతో కాలం పార్టీలో తిరిగి ఎంతో మందిని కలుపుకుంటే గానీ రాదు. నా మాట విని షరతులు సిద్ధాంతం అనకుండా వచ్చి అధ్యక్షుడి మాట విను. నాన్న, నేను జనం గురించి మాట్లాడుతుంటే మీరు నా గురించి మాట్లాడుతున్నారేంటి నాన్న? రై నాకు జనంతో పాటు నువ్వు నీ భవిష్యత్తు కూడా ముఖ్యం. నేను లేకపోయినా నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావాలి. తండ్రిగా నా గురించి ఆలోచించడంలో తప్పులేదు, కానీ అది మన కుటుంబానికే పరిమితం అవ్వాలి. ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు ప్రజల గురించి ఆలోచించాలి, కానీ నా గురించి. రేయ్ మన పార్టీలకు మీ అబ్బాయి వచ్చాడు, మళ్ళీ పార్టీలో ఆక్సిజన్ నింపినట్టయిందని అందరూ అంటుంటే చాలా సంతోషించాను. కానీ ఇప్పుడు నీ ప్రవర్తనతో ఆ సంతోషం అంతా ఒక్కసారి తొంగలో తొక్కినట్టు అయిపోయింది. చైతన్య ప్లీజ్ రా. ఎమ్మెల్యే సీట్ ఇస్తారని చెప్పగానే జనానికి మంచి చేసే అవకాశం రాబోతుందని ఆనందపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది మీరంతా ఎంత బాధ్యతారహితంగా ఆలోచిస్తున్నారని. ఏంట్రా బాధ్యత? ఒక కన్న తండ్రి ఆవేదన అర్థం చేసుకోలేని వాడివి రేపు ప్రజల సమస్యలను ఎలా అర్థం చేసుకోగలవు? నన్ను సెంటిమెంట్ తో కొట్టినంత మాత్రాన నన్ను నేను మోసం చేసుకోలేను. అంటే ఏంట్రా నువ్వు చెప్పేది? నా మాట విన్నంటావు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నా కొడుకు అయితే నేను చెప్పినట్టు విను, లేదా అసలు నా కొడుకు వెళ్ళాడు అనుకుంటాను. ఆ రోజే మేమతో పాటు చనిపోయాడు అనుకుంటాను. పోరా. మీ ఇష్టం వచ్చాడు అనుకోండి, అసలు కొడుకే పుట్టలేదు అనుకోండి, పుట్టినా చచ్చాడు అనుకోండి, కానీ నేను మాత్రం మీరు చెప్పినట్టు చేయను. నేను నమ్మిన ఆశయాల కోసమే పనిచేస్తాను. మీ పార్టీ అధ్యక్షులు వారు ఒప్పుకోకపోతే కొత్త పార్టీ పెట్టైనా నా ఆశయాలకు అనుగుణంగా నడుపుతాను. బాబు, నాన్నగారు ఇక మనకు లేరు బాబు. గుండెపోటుతో పార్టీ ఆఫీసులో కుప్ప కూలిపోయారు. నిలబడడానికి అర్హతలు కావాలి. జనబలం ఉన్న కులానికి ధనబలం లేకపోయినా, ధనబలం ఉన్న కులానికి జనబలం లేకపోయినా వారు శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు